హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ కి వెన్నుపోటు, తీవ్ర కోపంలో వైసీపీ. అసలు ఏం జరిగింది, ఎవరు ఆ వెన్నుపోటు పొడిచింది అన్న పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాళ్లపై పడ్డారు. ఇవాళ ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. అయితే జయమంగళను చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. జయమంగళ త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానడంతో తెలుగుదేశం వదిలి వైసీపీలోకి వెళ్లారు జయమంగళ వెంకటరమణ. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కూటమి అనంతరం పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే మండలి చైర్మన్ దగ్గర ఇంకా అతని రాజీనామా పెండింగ్ లోనే ఉంది. ఇలా ఉండగా జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచారు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే మొన్నటి వరకు వైసీపీలో ఉంటూ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన జగన్‌కి వెన్నుపోటు పొడిచారు అంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.